తెలంగాణలో రైతుల పరిస్థితి ఎట్లుందంటే యూరియా బస్స కోసం బంగారాన్ని దేలాడినట్లు దేలాడుతున్నారు తెలంగాణ రైతులు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పంట వండియాలి, అరే చేతికి వస్తే కొంచెం అప్పులు తీరుతాయని ఒక నమ్మకం ఉండేది. ఇప్పుడు యూరియా దొరకని వల్ల ఇంకా చేనే ఇడిచిపెడుతున్నారు. వారారు మొత్తం లైన్ లో నిలబడి కాలు చేతులు గుంజుతున్నాయి. యూరియా దొరికేటట్లేదు. ఇంకా మక్క చేనే కదా, పోతే ఇంకా అప్పు చేసినాము, పోతుంది. ఇంకా ఈసారి కాకుండా మళ్ళీ వచ్చేసారి అన్న ఇంకా అప్పు తీరుతుంది, కొంచెం అన్న వండించుకుంటాం. ఇంకా పోతే ఏం చేస్తాం, మక్క చేను ఇడిచిపెడదామని ఇడిచిపెట్టినందుకే ఇంత పెద్ద గడ్డి. ఎందుకంటే యూరియా దొరికితే కొంచెం మక్క చేను పెరిగితే గడ్డి తక్కువ అవుతుంది, అట్లానే ఉంటుండే ఒక నమ్మకం. యూరియా దొరకనందువల్ల ఇంకా ఇది మొత్తం మక్కచేనే మొత్తం గడ్డి పడిపోయింది. ఎందుకంటే తెలంగాణ రైతుల బాధలు చాలా దారుణంగా ఉన్నాయి. యూరియా దొరకన ఇంకా ఒడిచెండ్లు అంటావా, ఆన్నే ఇంకా ఈనకుండానే అవి అక్కడనే ఇంకా చిన్నగానే ఉన్నాయి. పెరగాలంటే యూరియా కావాలి. యూరియా కావాలంటే మన గవర్నమెంట్ బాగుండాలి. గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటది మనకి యూరియా రావాలన్నా కూడా. ఏంది ఇంకో గడ్డి చూసినే నాకంటే పెద్దగా ఉంది, ఒక్కొక్క ఇంత ఉంది అంటే నాకు సగంలో ఉంది ఇంత హైట్. మక్కచేను కూడా అంత పెరగలేదు, ఎందుకంటే యూరియా కావాలి మక్కచేను పెరగాలంటే. ఇంకా బీడైతుంది. ఈసారి అప్పులు ఇంకా ఇప్పుడు 1 లక్ష అప్పు ఉన్న కాడ ఇంకా 2 లక్షల అప్పు అవుతుంది తర్వాత. అంటే ఒక యూరియా బస్సు దొరకనందువల్ల ఇప్పుడు ఉన్న 1 లక్ష అప్పు ఇంకా 2 లక్షల అప్పు అవుతుంది. ఇంకా ఏం అమ్ముకోవాలి. ఇంకా రైతులకి ఎట్లంటే ఒక ఏమంటారు పురుగుల డబ్బా రైతులకి ఇంకా ఏంది తాళ్ళు అవి ఉరేసుకోనికే ఇవే పర్మనెంట్. ఇంకా రైతులకు అప్పుడే చెప్పొచ్చు ఇవే మక్క చేనులు ఏమున్నాయి, ఏం లేవు, వైట్ అయిపోయినాయి. ఇంకా యూరియా దొరకనిస్తే మంచిగా ఉంటుండే. యూరియా దొరకనంగా ఇది ఈయనే ఉంది. అదే గడ్డి చూసుకున్నావా నాకంటే పెద్దగా ఉంది. ఇది రియాలిటీగా చెప్పాలంటే తెలంగాణలో యూరియా దొరకక రైతులు మొత్తం చాలా బాధపడుతున్నారు. ఇదే రైతుల బాధలు. అంటే వానవాడో ఎండవాడో చేను ఖరాబ్ అవుతుంది. కానీ ఇప్పుడు 2025లో కానీ యూరియా కోసం మాత్రమే చేనులు ఖరాబ్ అయినాయి.